Write the following numerals in standard form using commas in Indian Arabic system. ఇండియన్ అరబిక్ సిస్టంలో కామర్స్ యూస్ చేసి స్టాండర్డ్ ఫామ్లో రాయాలి ఇచ్చిన నంబర్స్ని. ఓకే, ఇండియన్ అరబిక్ సిస్టంలో కామర్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత మనకి ఒక కామా పెట్టుకోవాలి, అంటే హండ్రెడ్స్ ప్లేస్ తర్వాత కామా పెట్టుకోవాలి. తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత కామా వస్తుందన్నమాట. అంటే 10,000 ప్లేస్ తర్వాత ఒక కామా వస్తుంది, 10 lakhs ప్లేస్ తర్వాత ఒక కామా వస్తుంది, 10 crores ప్లేస్ తర్వాత ఒక కామా వస్తుంది, అలా అనమాట. సో ఈ నెంబర్స్ని మనం ఫస్ట్ ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో రాద్దాము. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత అంటే ఇక్కడ కామా వస్తుంది. నెక్స్ట్ ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత అంటే ఇక్కడ ఒక కామా వస్తుంది, ఇక్కడ ఒక కామా వస్తుంది. దెన్ 2,45,36,192 అని చదువుతాము. నెక్స్ట్ బి, క్వశ్చన్ నెంబర్ బి చూడండి, దీనికి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత అంటే ఇక్కడ కామా, నెక్స్ట్ 2 డిజిట్స్, మళ్ళీ 2 డిజిట్స్. ఓకే, ఇలా వస్తుందన్నమాట. 51,24,83,427. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా, నెక్స్ట్ 2 డిజిట్స్, నెక్స్ట్ 2 డిజిట్స్. ఇది 20,50,30,401. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా, అంటే హండ్రెడ్స్ ప్లేస్ తర్వాత కామా, నెక్స్ట్ 2 డిజిట్స్ అంటే 10,000 ప్లేస్ తర్వాత, నెక్స్ట్ మళ్ళీ 2 డిజిట్స్ తర్వాత అంటే 10 lakhs ప్లేస్ తర్వాత. ఓకే, అంటే ఇది 90,100,000 అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ న్యూమరల్స్ ఇన్ వర్డ్స్. ఓకే, ఇక్కడ ఇచ్చిన న్యూమరల్స్ని మనం వర్డ్స్లో రాయాలి. సో ఫస్ట్ ఇచ్చింది సెకండ్ రోమన్లో ఏ చూద్దాము. ఏ చూస్తే చూడండి, ఈ క్వశ్చన్ అనమాట. చూస్తే 7,29,47,542. ఓకే, చూడండి దీన్ని ఎలా చదవాలి. 7,29,47,542. సో దీన్ని మనం వర్డ్స్లో రాద్దాం. $7 crore 29 lakh 47,000 542. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి, బి చూడండి, నెంబర్ చూడండి. సో ఈ నెంబర్ చూస్తే మనం దీన్ని ఎలా చదవచ్చు అంటే 93,53,26,491 అని చదవచ్చు మనం దీన్ని. సో దాన్ని మనం వర్డ్స్లో రాద్దాము. ఓకే, 93 crore 53 lakh 26,000. $491. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూసినట్టయితే 70 crore. ఓకే, 70 crore 30 lakh 10,400. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి 30 crore 2,000. 30 crore
2000 అంటే ఇది 10 crores ప్లేస్లో 3 ఉంది, క్రోర్స్ ప్లేస్లో 0 ఏం నెంబర్ లేదు, ఏ డిజిట్ లేదు. నెక్స్ట్ 10 lakhs ప్లేస్లో కూడా ఏ డిజిట్ లేదు, ల్యాక్స్ ప్లేస్లోనూ ఏ డిజిట్ లేదు, 10,000s ప్లేస్లో కూడా ఏ డిజిట్ లేదు, అలాగే 100s 10s 1s ప్లేస్లో కూడా డిజిట్స్ ఏమీ లేవు. ఓన్లీ 10 crore ప్లేస్లో 3 ఉంది, 1000s ప్లేస్లో 2 ఉంది అనమాట. సో దీన్ని మనం ఎలా చదువుతామంటే 30 crore 2000 అని చదువుతాం. రాద్దాం ఇక్కడ డి 30 crore 2000. Okay. Next, write expanded form for the following numerals. ఇచ్చిన న్యూమరల్స్కి మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది రాయాలన్నమాట. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏంటంటే చూడండి 3,49,85,294. సో ఇచ్చిన నెంబర్ ఇక్కడ రాద్దాం. ఫస్ట్ 3,49,85,294. సో దీని ప్లేసెస్ ఏంటని చూద్దాం. ఇది 1s 10s 100s 1000s 10,000s lakh 10 lakh crore. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎలా రాస్తాం. సో ఈ నెంబర్ 3 ఉంది చూసారా, 3 ఏ ప్లేస్లో ఉంది, క్రోర్స్ ప్లేస్లో ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏమని రాయాలంటే 3 into 1 crore రాయాలి. సో 1 crore అన్నప్పుడు ఇక్కడ 3 ప్లేస్లో మనం 1 రాసుకుని ఇంకా ఈజీగా 3 ప్లేస్లో 1 రాసుకుని రిమైనింగ్ డిజిట్స్ అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే 1 తర్వాత ఇక్కడ వీటి బదులుగా జీరోస్. ఓకే, ఇంకా వీటి బదులుగా జీరోస్, వీటి బదులుగా జీరోస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టేసేయండి. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఉన్న డిజిట్ ఏది 4. 4 ఏ ప్లేస్లో ఉంది, 10 lakh ప్లేస్లో ఉంది. సో 4 into 10 lakh అని రాయాలి. 4 into 10 lakh. సో 10 lakh రాసేటప్పుడు కూడా ఈ 4 ప్లేస్లో మీరు 1 పెట్టుకోండి, రిమైనింగ్ డిజిట్స్ అన్నీ కూడా జీరోస్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే 9 దగ్గర నుంచి మిగతా ఈ డిజిట్స్ బదులన్నీ 0 పెట్టుకోవచ్చు. సో 0. ఓకే, నెక్స్ట్ 0 0 0 0 0. ఓకే, 10 lakhs ప్లస్ ఇక్కడ 9 ఏ ప్లేస్లో ఉంది, ల్యాక్స్ ప్లేస్లో ఉంది. అంటే 9 into 1 lakh. సో 9 into 1 lakh అనమాట. చూడండి 9 into 1. ఓకే, అంటే 9 ప్లేస్లో 1 రాసి మిగతావన్నీ జీరోస్ రాసుకోండి. 1 lakh ప్లస్ 8. 8 ఏ ప్లేస్లో ఉంది, 10,000s ప్లేస్లో ఉంది. సో 8 into 10,000. 8 into 10,000 అంటే 8 ప్లేస్లో 1 రాసేసి మిగిలినవన్నీ జీరోస్ పెట్టుకోండి. అంటే మిగిలిన 4 డిజిట్స్ జీరోస్ పెట్టుకోండి. ఓకే, ప్లస్ 5 ఏ ప్లేస్లో ఉంది. ఓకే, 8 10,000s ప్లేస్లో కదా ఉంది. 8 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి 8 into 10,000 వస్తుంది ఇక్కడ. తర్వాత 5,000s ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 1000 అంటే 5 బదులు 1 రాసుకోండి, మిగతా రిమైనింగ్ 3 డిజిట్స్ 0 రాసుకోండి. 1. ఓకే, 0 0 0. 5 into 1000 ప్లస్ 2 100s ప్లేస్లో ఉంది కాబట్టి 2 into 100. 2 into 100. సో 2 ప్లేస్లో 1 రాయండి, మిగతా 2 జీరోస్ రాయండి. ప్లస్ 9 10s ప్లేస్లో ఉంది కాబట్టి 9 into 10. 9 into 10 అంటే 9 ప్లేస్లో 1, ఇంకొకటి 0. ప్లస్ 4 1s ప్లేస్లో ఉంది కాబట్టి 4 into 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 3 into 1 crore అంటే 3 crores అని రాయొచ్చు. ఓకే, సో 3 into 1 3. ఓకే, 3 crores. 3 into 1 crore అంటే 3 crores. సో ఏం లేదు, 1 బదులు 3 పెట్టేసేయండి అంతే సింపుల్గా. 3 crores ప్లస్ 4 into 10 lakhs అంటే 40 lakhs అవుతుంది. ఏం లేదు, ఇక్కడ 1 బదులుగా మీరు 4 రాసేయండి. సో 40 మిగతాదంతా సేమ్ అనమాట. 40 lakhs
ప్లస్ 9 ఇంటూ 1 lakh అంటే 9 lakhs ప్లస్ 8 ఇంటూ 10,000 అంటే 80,000 అవుతుంది. 8 ఇంటూ 10,000 అంటే 1 బదులుగా 8 రాసేస్తారు. 8 ఇంటూ 1 8 అవుతుంది కదా. 8 ఇంటూ 10,000 80,000. సో 80,000 ప్లస్ 5 ఇంటూ 1000 అంటే 5,000 ప్లస్ 2 ఇంటూ 100 అంటే 200 ప్లస్ 9 ఇంటూ 10 అంటే 90 ప్లస్ 4 ఇంటూ 1 అంటే 4. సో ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి, ఇంకొక నెంబర్కి చేద్దాం ఎక్స్పాండెడ్ ఫామ్. దీనికి చేద్దాం. చూడండి, డి క్వశ్చన్ డి నెంబర్ ఏంటంటే 90 crore 7,20,000. ఓకే, 90 crore 7,20,000 అంటే రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు 10 crore ప్లేస్లో 9 ఉంది, క్రోర్స్ ప్లేస్లో 0. ఓకే, 10 crore ప్లేస్లో 9 ఉంది, క్రోర్స్ ప్లేస్లో 0 ఉంది, 10 lakhs ప్లేస్లో 0 ఉంది, lakhs ప్లేస్లో 7 ఉంది, 10,000 ప్లేస్లో 0, thousands ప్లేస్లో 0, hundreds ప్లేస్లో 0, టెన్స్ ప్లేస్లో 2 ఉంది, వన్స్ ప్లేస్లో కూడా 0 ఉంది. సో దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలో చూడండి. సో ఇక్కడ 9 ఏ ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం, 10 crores ప్లేస్లో కదా ఉంది. ఓకే, సో 9 ఇంటూ 10 crores అనమాట. 9 ఇంటూ 10 crore అంటే ఏమవుతుంది, 90 crore అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా రాస్తున్నాను, 90 crore 90, మిగతావన్నీ జీరోస్ పెట్టేసుకోవచ్చు. 90 crore ప్లస్ 7 ఏ ప్లేస్లో ఉంది, ఇక్కడ నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్లో 0 ఉంది కదా, సారీ క్రోర్స్ ప్లేస్లో 0 ఉంది కదా, ఇక్కడ 0 పెట్టేసుకోండి. నెక్స్ట్ 10 lakhs ప్లేస్లో 0 ఉంది కదా, ఇక్కడ 0 పెట్టేసుకోండి. నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్లో 7 ఉంది కదా, అంటే 7 ఇంటూ 1 lakh అంటే 7 lakhs, అంటే ఈ 7 రాసి రిమైనింగ్ ఇవన్నీ జీరోస్ రాయండి. 7 lakhs ప్లస్ ఓకే, నెక్స్ట్ 10,000 ప్లేస్లో 0, సో 0నే రాసుకోవాలి. థౌజండ్స్ ప్లేస్లో 0, 0నే రాసుకోవాలి. హండ్రెడ్స్ ప్లేస్లో 0, 0. ఓకే, నెక్స్ట్ 2 ఎక్కడుంది, 10s ప్లేస్లో ఉంది, అంటే 2 ఇంటూ 10, 2 ఇంటూ 10 అంటే ఏమవుతుంది, 20 అవుతుంది. చూడండి, 20 ఇలానే రాసుకోవాలి. 20 ప్లస్ వన్స్ ప్లేస్లో ఏముంది, 0, సో 0 రాసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది రాయాలి. నెక్స్ట్, రైట్ ద నెంబర్ ఇన్ స్టాండర్డ్ ఫర్ ద ఫాలోయింగ్. ఇచ్చిన నెంబర్స్ని స్టాండర్డ్ ఫామ్లో మనం రాయాలి. సో ఫస్ట్ ఇచ్చింది ఏంటి, 45,33,684. ఓకే, 45,33,684. సో దీనికి న్యూమరల్ రాసి స్టాండర్డ్ ఫామ్లో రాయడం అంటే న్యూమరల్ రాసిన తర్వాత కామాస్తో సెపరేట్ చేయాలి డిజిట్స్ని. ఓకే, మనం ఈజీగా చదవడానికి కూడా వీలుంటుంది అది. ఓకే, చూడండి రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 45 lakh కదా, చూడండి 45 lakh, ల్యాక్స్ ప్లేస్ తర్వాత కామ పెట్టండి. తర్వాత 33,000. ఓకే, 33,000, సో థౌజండ్స్ ప్లేస్ తర్వాత కామ పెట్టండి. నెక్స్ట్ 684, 684 రాసేయండి, లాస్ట్ 3 digits. ఇది స్టాండర్డ్ ఫామ్ అనమాట దీనికి. నెక్స్ట్ చూడండి 25 crore, 25 crore, సో 25 crores ప్లేస్ తర్వాత కామ పెట్టండి. నెక్స్ట్ 70,000, సో 70 crores తర్వాత ఇక్కడ థౌజండ్స్కి వచ్చేసారు, అంటే 10 lakhs ప్లేస్ ల్యాక్స్ ప్లేస్ జీరోస్ ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ 10 lakhs ప్లేస్లో 0 రాసుకుందాం, అలాగే ల్యాక్స్ ప్లేస్లో కూడా 0 రాసుకుందాం, తర్వాత కమ్మ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, 70,000 అన్నారు. సో 70,000, సో కామ 500, 500 ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇది చూడండి
ఈ క్వశ్చన్ వచ్చి ఇక్కడ రాద్దాం 5 crore. ఓకే, సో ఇదేంటి 5 crore ప్లస్ 2 10 lakhs అంటే 10 lakhs ప్లేస్లో 2 ఉందన్నమాట. అంటే 2 10 lakhs అంటే ఎంత 20 lakhs. అంటే 5 crore 20 lakhs ప్లస్ 9 lakh. సో 20 lakh ప్లస్ 9 lakh అంటే ఏమవుతుంది 29 lakh అవుతుంది. తర్వాత 4 10,000s అంటే 10,000s ప్లేస్లో 4 ఉందన్నమాట. 2,000s ప్లేస్లో 2 ఉంది. ఓకే, 10,000s ప్లేస్లో 4, 1000s ప్లేస్లో 2 అంటే ఏమవుతుంది 42,000 అవుతుంది. 4 10,000s అంటే 40,000 కదా. 40,000 ప్లస్ 2,000 అంటే 42,000 ప్లస్ 100. ఓకే, అంటే 100s ప్లేస్లో 1 ఉంది. 2 10s అంటే 10s ప్లేస్లో 2 ఉంది. 8 1s అంటే 1s ప్లేస్లో 8 ఉంది. 128 వస్తుంది అనమాట. ఓకే, 10s ప్లేస్లో 2 ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా చదవాలి 20 అని చదవాలి. 28. సో దీన్ని రాద్దాం. ఇక్కడ 5 crore. ఓకే, 2 10 lakhs ప్లస్ 9 lakhs అంటే 2 10 lakhs అంటే 20 lakhs ప్లస్ 9 lakhs. 20 lakhs ప్లస్ 9 lakhs అంటే 29 lakh. లేదా 10 lakh ప్లేస్లో 2 రాయండి, 9 lakhs ప్లేస్లో 9 రాయండి. ఓకే, కమ్మ పెట్టండి. నెక్స్ట్ 10,000s ప్లేస్లో 4, తర్వాత 1000s ప్లేస్లో 2, నెక్స్ట్ 100 అంటే 100s ప్లేస్లో 1. ఓకే, 2 10s అంటే 10s ప్లేస్లో 2, నెక్స్ట్ 8 1s అంటే 1s ప్లేస్లో 8. సో ఈ నెంబర్ వచ్చి 5 crore 29,42,128 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 9 10 crores అంటే 10 crore ప్లేస్లో 9 ఉంటుంది. తర్వాత 7 crores అంటే క్రోర్స్ ప్లేస్లో 7 ఉంటుంది. ఓకే, కమ్మ పెట్టేయండి. నెక్స్ట్ 8 10 lakhs అంటే 10 lakhs ప్లేస్లో 8. తర్వాత 5 10,000 అన్నాడు. సో 10 lakhs తర్వాత 10,000కి వచ్చేసాడు. అంటే మధ్యలో ఉన్న ల్యాక్స్ ప్లేస్ అనేది మిస్ అయింది ఇక్కడ. సో మిస్ అయింది కాబట్టి మనం ఇక్కడ 0 రాసుకోవాలి. ఓకే, ల్యాక్స్ ప్లేస్లో 0 రాసాం. కామా నెక్స్ట్ 5 10,000s అంటే 10,000s ప్లేస్లో 5 రాయాలి. ఓకే, 400s అన్నాడు. అంటే 5 10,000s ప్లేస్ తర్వాత ఎక్కడికి వచ్చేసినట్టు ఇక్కడ 100s ప్లేస్కి వచ్చేసినట్టు. సో మధ్యలో ఏది మిస్ అయింది 1000s ప్లేస్ మిస్ అయింది. సో 1000s ప్లేస్లో ఇక్కడ 0 పెట్టుకుంటున్నాం. ఓకే, కామా నెక్స్ట్ 400 అంటే 100s ప్లేస్లో 4 ఉంది. 4 నెక్స్ట్ ప్లస్ 1 అంటే 100s తర్వాత 1కి వచ్చేసారు. మధ్యలో 10 అనేది మిస్ అయింది. సో 10s ప్లేస్లో 0 పెట్టుకోండి. 1. ఓకే, 1s ప్లేస్లో 1 అనమాట. సో ఇది ఎంత అవుతుందంటే 97 crore 80,50,401. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ క్వశ్చన్ చూసినట్టయితే సో ఈ క్వశ్చన్కి ఇక్కడ రాద్దాం నెంబర్. సో ఇది ఏంటిది 20 crore అవునా. అంటే 10 crore ప్లేస్లో 2 ఉంది. నెక్స్ట్ ఇది 4 crore క్రోర్స్ ప్లేస్లో మనకి ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఇది 50 lakh అంటే 10 lakhs ప్లేస్లో 5 ఉంది. ఇది 3 lakh ల్యాక్స్ ప్లేస్లో 3 ఉంది. 40,000 అంటే 10,000s ప్లేస్లో 4 ఉంది. 5,000 1000s ప్లేస్లో 5 ఉంది. 300 100s ప్లేస్లో 3 ఉంది. 70 అంటే 10s ప్లేస్లో 7 ఉంది. 9 అంటే 1s ప్లేస్లో 9 ఉంది. సో దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లో ఎలా రాయాలి అంటే 10 crores ప్లేస్ వరకు ఉంది కదా. ఇక్కడ 10 crores ప్లేస్లో ఉన్న నెంబర్ ఇది 2. సో 2 ఇక్కడ రాయండి. తర్వాత క్రోర్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఇది 4 కామ పెట్టేయండి. తర్వాత 10 lakhs ప్లేస్లో ఉన్న నెంబర్ 5. తర్వాత ల్యాక్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ 3 కామ పెట్టేయండి. నెక్స్ట్ 10,000 ప్లేస్లో ఉన్న నెంబర్ 4. 1000 ప్లేస్లో ఉన్న నెంబర్ 5 కామ పెట్టేయండి. 100s ప్లేస్లో ఉన్న నెంబర్ 3. 10s ప్లేస్లో ఉన్న నెంబర్ 7. 1s ప్లేస్లో ఉన్న నెంబర్ 9. సో ఈ నెంబర్ వచ్చి మనకి 24 crore 53,45,379 అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 80 crore అంటే 10 crore ప్లేస్లో 8 ఉంది. ఓకే, 10 crore ప్లేస్లో 8 ఉంది. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసారు మనకి ఇక్కడ 5,000కి వచ్చేసారు. అంటే 1000s ప్లేస్కి వచ్చేసారు. అంటే మధ్యలో ఉన్న క్రోర్స్ ప్లేస్ ఒకటి, ఓకే
ల్యాక్స్ 10 ల్యాక్స్ 10,000s మిస్ అయ్యాయి, థౌజండ్స్కి వచ్చేసారనమాట డైరెక్ట్. సో మనకి 10 crores ప్లేస్లో 8 రాసాం కదా, క్రోర్స్ ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0 రాయండి, కామా పెట్టేయండి. 10 lakhs ప్లేస్లో 0, ల్యాక్స్ ప్లేస్లో 0, కామా పెట్టండి. తర్వాత 10,000s ప్లేస్లో 0, థౌజండ్స్ ప్లేస్లో నెంబర్ ఉంది మనకి ఇక్కడ, ఏంటది 5. సో 5 రాయండి, 1000s ప్లేస్ రాస్తాం కదా, కామా పెట్టేసేయండి. 100s ప్లేస్లో లేదు, 0 రాయండి. 10s ప్లేస్లో లేదు, 0 రాయండి. 1s ప్లేస్లో నెంబర్ ఉంది మనకి, ఏంటా నెంబర్ 3. సో ఇది స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఇచ్చిన దానికి ఏంటిది 80 crore 5,003. ఓకే, నెంబర్ని ఎలా చదవాలి, 80 crore, ల్యాక్స్ లేదు కదా ఇంక చదవం మనం, 5,003, 80 crore 5,003 అనమాట. నేను ఇలా చదవాలి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ది ఫీమేల్ పాపులేషన్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ ఈజ్ 9,49,85,062. ఓకే, ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఫీమేల్ పాపులేషన్ వచ్చి ఇది ఈ నెంబర్ ఇచ్చారు. అండ్ ద మేల్ పాపులేషన్ ఎంతంటే 10,45,96,415. ఇది మేల్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ అనమాట. ఓకే, అండ్ ద టోటల్ పాపులేషన్ ఈజ్ 19,95,81,477. ఇదేంటంటే మొత్తం పాపులేషన్, టోటల్ పాపులేషన్ అంటే మేల్ ప్లస్ ఫీమేల్. ఓకే, మేల్ పాపులేషన్ ప్లస్ ఫీమేల్ పాపులేషన్ చేస్తే ఇది వస్తుంది. ఇది ఫీమేల్ పాపులేషన్, ఇది మేల్ పాపులేషన్. ఇదేంటంటే ఈ రెండు కలిపితే వచ్చిన నంబర్ అనమాట. ఇది టోటల్ పాపులేషన్, మేల్ ప్లస్ ఫీమేల్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటని చూద్దాం. సో ఇది చూడండి, రైట్ నెంబర్ నేమ్ ఆఫ్ ద ఫీమేల్ పాపులేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఫీమేల్ పాపులేషన్ ఇది, ఫీమేల్ పాపులేషన్ ఇది. ఓకేనా, ఇదే కదా ఫీమేల్ పాపులేషన్. దీనికి నెంబర్ నేమ్ రాయాలన్నమాట. సో నెంబర్ నేమ్ ఏమొస్తుంది, 9,49,85,062 అనేసి వస్తుంది. సో రాద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఏకి ఆన్సర్ ఏంటంటే, రైట్ ద నెంబర్ నేమ్ ఆఫ్ ద ఫీమేల్ పాపులేషన్. ఇది ఫీమేల్ పాపులేషన్. సో ఇక్కడ 49,85,062. ఓకే, ఇది దానికి నెంబర్ నేమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, రైట్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ ది మేల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. మేల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్కి మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. మేల్ పాపులేషన్ ఇది ఇదే కదా, 10,45,96,415 కదా. దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలన్నమాట. సో దానికి ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తే చూడండి, మేల్ పాపులేషన్ ఇది. సో 1 into 10 crore, 10 crores ప్లేస్లో ఉంది. 1 into 10 crore ప్లస్ 0 ప్లస్ 4 into 10 lakhs ప్లస్ 5 into 1 lakh. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలి అనేసి. ప్లస్ 9 into 10,000 ప్లస్ 6 into 1,000 ప్లస్ 4 into 100 ప్లస్ 1 into 10 ప్లస్ 5 into
1. Okay, that is equal to 1 into 10 crore అంటే ఏమవుతుంది మనకి 10 crore అవుతుంది, ప్లస్ 0 కదా 0, ప్లస్ 4 into 10 lakh ఏమవుతుంది 40 lakh అవుతుంది, ప్లస్ 5 into 1 lakh ఏమవుతుంది 5 lakh అవుతుంది, ప్లస్ 9 into 10,000 ఏమవుతుంది 90,000 అవుతుంది, ప్లస్ 6 into 1000 ఏమవుతుంది 6,000, ప్లస్ 4 into 100 400, ప్లస్ 1 into 10 10, ప్లస్ 5 into 1 5. సో ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాసుకోవాలి. నెక్స్ట్ సి చూసినట్టయితే రైట్ నెంబర్ నేమ్ రాయాలి అండ్ ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాయాలి. అంటే మనం ఇక్కడ నెంబర్ నేమ్ రాసాము, ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ రాసాం. సో ఈ క్వశ్చన్కి వచ్చి నెంబర్ నేమ్ రాయాలి, ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా రాయాలన్నమాట. దేనికి నెంబర్ నేమ్ ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే టోటల్ పాపులేషన్కి నెంబర్ నేమ్ రాయాలి, ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. సో టోటల్ పాపులేషన్ ఇదే కదా 19,95,81,477. ఓకే, దీనికి నెంబర్ నేమ్ రాయాలి, ఇంకా దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో కూడా రాయాలి. సో అది మీరు రాయొచ్చు దీన్ని బట్టి.